ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు శ్రీ మారా గంగారెడ్డి గారు, మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర మార్కెట్ చైర్మన్ గారు ఇచ్చేసినారు. వారందరికీ ఇక్కడ ఏంటంటే సోయాబీన్ ఏదైతే పంట అయితే బాగానే ఉంది. మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇమీడియట్లీ మరి ఒకవేళ గ్రోత్ అయి ప్రైవేట్ మార్కెట్ ఏదైనా గ్రోత్ అయితే మరి అది రైతు ఎక్కడన్నా అమ్ముకోవచ్చు. ఎందుకంటే రైతుకి ఎక్కడ లాభం ఉంటే అక్కడ చూస్తాడు. కాబట్టి ఇమీడియట్లీ మేము రైతు సోదరులకు కూడా మన సొసైటీ తరఫున ఏమంటున్నామంటే ఇప్పుడు బ్యాగ్స్ అయితే వచ్చినాయి. ఇమీడియట్లీ మనం అమ్మాలి వాళ్ళకు ప్రొవైడ్ చేసుకొని ఇమీడియట్లీ మనం సోయా కొనుగోలు చేస్తాము. ఖచ్చితంగా మన 3 గ్రామాలలో కూడా ఎక్కడికట్ట ఏ గ్రామానికి ఆ గ్రామానికి మనం కొనుగోలు కేంద్రాలు పెట్టే ప్రయత్నం చేయడం. కాబట్టి రైతులు కూడా మరి ఏదైతే ప్రభుత్వం మద్దతు ధర ఉన్నదో దానికి అమ్ముకొని దళారులకు మోసపోకుండా మంచి ప్రభుత్వం మద్దతు ధర కొనాలని చెప్పేసి అక్కడ వేల్పూర్లో సోయా కొనుగోలు మొట్టమొదటి జిల్లాలో మొట్టమొదటి కొనుగోలు కేంద్రం అక్కడ మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి అక్కడే ఉండిపోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన పెద్దలందరికీ ఈ మధ్యన నూతనంగా నియమించబడ్డ గత 15-18 సంవత్సరాల నుంచి వారిని చూస్తూ ఉంటా. వారికి రైతు అంటే చాలా ప్రేమ, వ్యవసాయం అంటే చాలా మక్కువ. ఎప్పుడు చూసినా రైతుకు సంబంధించిన సమస్యలు, రైతు అవసరాల గురించి వారు మాట్లాడుతూ ఉంటారు. మీ అదృష్టం వారి ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నుకోబడటం. మేము అప్పుడప్పుడు కలుస్తుంటే కూడా రైతుకు సంబంధించిన వడ్లు ఏ రకంగా ఉన్నాయి, పంటలు ఎట్లున్నాయి, మార్కెట్లో ధరలు ఏ ఉన్నాయి, ఈ ముచ్చట్లే చెప్తూ ఉంటారు వారు. మన అదృష్టం ఏంటంటే ఈరోజు నూతనంగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుకు ఎక్కడ కూడా నష్టం జరగద్దు, రైతు కష్టపడద్దు, వారు పండించిన ప్రతి పంట కూడా మార్కెట్లో మద్దతు ధర కన్నా తక్కువ వెళ్ళినప్పుడు తప్పకుండా మనం ప్రభుత్వం కొనుగోలు చేయాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉంది. కాబట్టి ఈరోజు వడ్లు కాకుండా ప్రతి పంట, రైతు పండించిన ప్రతి పంట కూడా మా మార్కెట్ ఆధ్వర్యంలో మేము కొంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాం. రాబోయే రబీ సీజన్ కు అన్ని రకాల ఎరువులు ఈరోజు మన దగ్గరనే మన నిజామాబాద్ జిల్లాలో సరిపోయేంత స్టాక్ ఈరోజు నిల్వ చేసి ఉంచాం. కాబట్టి ఎరువుల విషయంలో కూడా ఎవ్వరు కూడా ఆందోళన చెందవద్దు. తప్పకుండా మీకు అవసరమైన ఎరువులన్నీ కూడా ఈ స్థానిక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల తరఫున మేము సప్లై చేయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి ఆ విషయంలో కూడా మీరు ఆందోళన చెందవద్దని తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి సందర్భంగా ఇక్కడికి ఈ గ్రామానికి రావటం, ఈ గ్రామానికి ఇంతకుముందు కూడా వచ్చాను. నేను శివ చైర్మన్ ఉన్నప్పుడు నేను రావట్లలో నేను కొనుగోలుకు రావడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి సాలంపాడు కానివ్వండి, కల్దూర్కి, పెంటాకుడుదు ఇవన్నీ కూడా నేను వచ్చాను. ఈ గ్రామం కూడా 2వ, 3వసారి నేను రావడం జరుగుతుంది. కాబట్టి మీ ఆదరాభిమానులు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఇంత మంచి ప్రేమాభిమానులతో మమ్మల్ని సత్కరించి మాకు స్వాగతం పలికిన పెద్దలందరికీ, మీ అందరికీ, రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.